రాజ్యం నడుస్తోంది. ఎక్కడ చూసినా కోతలే. అధికారంలోకి రాకముందు హామీలతో ప్రారంభమైన ఈ కోతలు ఇప్పుడు పథకాల వరకు కొనసాగుతున్నాయి. కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కోతలు పెట్టారు. గత ప్రభుత్వం ప్రారంభించిన స్కీములు ఆపేసి కోతలు పెట్టారు. చివరకు ఏ ఆసరా లేని పెన్షన్ లబ్ధిదారులపైన పడ్డారు. 6 నెలల్లో ఏకంగా 1,72,000 పింఛన్లలో కోత పెట్టారు. అధికారంలోకి రాగానే 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పింఛనుదారులపై కక్ష కట్టింది. ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులు ఇస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం మరోవైపు ఎడాపెడా కోతలు పెడుతోంది. ఎన్నికల ముందు దాదాపు 2 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని బుట్టదాఖలు చేసింది. కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. జగన్ బాబు ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చారు. ఆ ఇల్లులు కట్టు సక్కం దాకా అయింది. ఇప్పుడు మళ్ళీ ఉన్నది కట్టుకుందామంటే కాలు రాలేదు, మోప్స్ లేదు కట్టుకోవడానికి. ఇప్పుడు పెన్షన్ కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు అలా కాదు, ఏదో డబ్బులు పడుతూనే ఉండేవి. ఇప్పుడు ఏమీ కూడా లేదు. జగన్ పెద్ద కొడుకు, తొలిసూరు కొడుకు ఆబావే మాకు జగన్. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత 6 నెలల కాలంలో ఏకంగా 1,71,921 పెన్షన్లలో కోత పెట్టింది. ఇంకా కోతలు పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్న 8.18 లక్షల మంది పక్షవాత బాధితులు, దివ్యాంగులు వైద్య పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే పెన్షన్లు ఆపేస్తామని ప్రకటించింది. పెన్షన్ ఇచ్చే విషయంలోనూ వింత విధానాలు అవలంబిస్తోంది. స్పౌజ్ అంటే భార్యాభర్తలు అన్న విషయాన్ని మరిచిపోయింది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో భార్యకు మాత్రమే మంజూరు చేస్తోంది. కానీ భార్య చనిపోయి అర్హత ఉన్నవారికి మాత్రం పెన్షన్ ఇవ్వడం లేదు. గత ఏడాది నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య పింఛన్ లబ్ధిదారుల్లో దాదాపు 23,000 మంది మృతి చెందారు. కానీ స్పౌజ్ కేటగిరీలో కేవలం 5,401 మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేశారు. భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇస్తామని చెబుతున్నా ఆ విషయంలోనూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది ప్రభుత్వం. భర్తలు చనిపోయిన చాలా మంది మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వారిని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా చీడికాడ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వితంతువులు, వృద్ధులు ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయి 12 నెలలు వచ్చింది. ఇప్పుడు వచ్చి లేదు, వెళ్తున్నాం, వచ్చేస్తామంటున్నారు. ఏది రావాలంటారు. అడిగితే సరే అయిపోయిందమ్మా, మీరు ఇచ్చిన కాగితాలు తీసుకున్నాం ఇచ్చాను అంటున్నారు. కానీ ఏది గత ప్రభుత్వం అంటే వెంటనే చచ్చిపోయిన 3 నెలలైనా వచ్చేసి పెన్షన్లు. ఇప్పుడు అలాగంటే ఇప్పుడు ఆయన చనిపోయి సంవత్సరం అయినా సరే ఏది ఎక్కువ లేదు. ఎలా రాష్ట్రం ఏ ఆధారాలు ఉన్నట్టే కదా, భూమి లేదు, ఏది లేదు, భూమి బంద్ చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న పథకాల్లోనూ కోతలు పెడుతూ లబ్ధిదారుల పొట్టగొడుతోంది కూటమి సర్కారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది.